Hi everyone, this is Uday. Welcome to Uday Study Circle. మనం టుడే డిస్కసింగ్ అబౌట్ సైనిక్ అండ్ నవోదయ సంబంధించి టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేస్తాను. మోడల్ 1 దేని బేస్ చేసుకుని చెప్తామంటే 2 మెంబర్స్ వర్కింగ్ టుగెదర్ గురించి ప్రాబ్లమ్స్ చేస్తాను ప్రజెంట్. ఇప్పుడు ఆ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం ఎలా ఉంటాయి ఏంటనేది. ఇఫ్ ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 5 days and 10 days, ఇన్ హౌ మచ్ టైమ్ విల్ దే టుగెదర్ ఫినిష్డ్ అవర్? దట్ మీనింగ్ ఏంటంట, 2 members ఉన్నారంట. ఎవరెవరు? ఏ అనే ఒక పర్సన్, బి అనే ఒక పర్సన్. ఏ అనే ఒక పర్సన్, బి అనే ఒక పర్సన్ కొంత వర్క్ని చేస్తున్నారు. ఒకడు వచ్చి 5 days, ఏ వచ్చి 5 daysలో కంప్లీట్ చేశాడు. అదే వర్క్ని బి వచ్చి 10 daysలో కంప్లీట్ చేస్తున్నాడు. ఇద్దరు కలిసి చేస్తే ఎన్ని డేస్లో వర్క్ని కంప్లీట్ చేస్తారన్నాడు. మనకి విత్ ఫార్ములా ఏంటి? ఫార్ములా గివెన్ రాద్దాం ఫస్ట్. గివెన్ ఏ వచ్చి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడంట? 5 daysలో కంప్లీట్ చేస్తాడంట. అదే బి వచ్చి 10 daysలో కంప్లీట్ చేస్తాడంట. అయితే మనకు 2 members వర్కింగ్ టుగెదర్ ఫార్ములా ఏంటి? ఫార్ములా బేస్ అయితే విత్ ఫార్ములా బేస్ అయితే 2 members వర్కింగ్ టుగెదర్ ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి, అంతేనా? అదేలాగా ఈ ఫార్ములా బేస్ అయితే ఎలా చేయొచ్చు? 5 into 10 by 5 plus 10, దట్ మీన్స్ ఎంత? 5 into 10 divided by 15. 5 1 జా 5 3 జా అంటే 10 by 3 days. 10 by 3 days. 10 by 3 days అంటే ఏ ఫ్రాక్షన్? ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఉంటే దీనిలో కన్వర్ట్ చేయాలి. మిక్సీలో కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుంది? 3 1/3 days. 3 1/3 డేస్లే కన్వర్ట్ అవుతుంది. అంటే 3 3 ఎంత? 9 9 + 1 ఎంత? 10. వితౌట్ ఫార్ములా చేయాలంటే బై యూజింగ్ ఎల్సిఎం మెథడ్. ఏ మెథడ్ అప్లై చేస్తాం? బై యూజింగ్ ఎల్సిఎం మెథడ్. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడం వస్తే మనకు వితౌట్ ఫార్ములా వెరీ వెరీ ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఏ అనే ఉన్నాడు, బి ఉన్నాడు, బి ఉన్నాడు. ఇక్కడేమో డేస్, ఇక్కడేమో వన్ డే ఎఫిషియన్సీ. ఇక్కడేమో టోటల్ వర్క్ యూనిట్స్. దిస్ మెథడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఎప్పుడైనా ఫార్ములాస్ గుర్తు రానప్పుడు ఏం చేయాలంటే బై యూజింగ్ ఎల్సిఎం మెథడ్ అప్లై చేసి వితౌట్ ఫార్ములాస్ చేయడానికే ట్రై చేయాలి. ఈ మెథడే ఫాలో అవ్వాలి, ఎందుకంటే ఈ మెథడ్ వెరీ వెరీ ఈజీగా ఉంటుంది. ఎలా చేస్తారు ఒకసారి చూడండి. ఒకసారి ఇప్పుడు ఏ వచ్చి 10 daysలో వర్క్ చేస్తారంట? 5 days. బి వచ్చి 10 daysలో వర్క్ చేస్తారంట? 10 days. అయితే 5కి 10కి ఎంత ఎల్సిఎమో? బిగ్గెస్ట్ నెంబర్ ఎంత? 10 అయితే 5తో 10 డివిజిబుల్ అవుతుందో లేదా? అవుతుంది. అప్పుడు ఎల్సిఎం ఎంత? 5, 10కి ఎంత? 10. అంటే మనం ఎన్ని యూనిట్స్ కంప్లీట్ చేయాలి? 10 యూనిట్స్ కంప్లీట్ చేయాలి. ఎల్సిఎం వచ్చి 5కి 10కి ఎంత వచ్చింది? 10 యూనిట్స్ వచ్చింది. 10 యూనిట్స్ ఎల్సిఎం వస్తే అంటే మన దృష్టిలో ఏంటంటే మన వర్క్ ఎంత అంటే, ఇప్పుడు నేను యూనిట్స్ ఏమనుకుంటాను, నేను పేపర్స్ అంటే మనం పెండింగ్ రాయడానికి అనుకుందాం. అంటే 10 పేపర్స్ నేను కంప్లీట్ చేయాలి. 10 పేపర్స్ కంప్లీట్ చేయడానికి ఏకి ఎన్ని డేస్ పట్టింది? 5 days పట్టింది. అదే 10 పేపర్స్ కంప్లీట్ చేయడానికి బీకి ఎన్ని డేస్ పట్టింది? 10 days పట్టింది. ఓకే, 1 day ఎఫిషియన్సీ మీన్స్ 1 dayలో మన క్యాపబిలిటీ ఎంత అంటే 1 dayలో మనం ఎంత వర్క్ చేయగలుగుతాం దాన్ని 1 day ఎఫిషియన్సీ అంటాం. అర్థమవుతుందా? ఇప్పుడు 10 యూనిట్స్ని 10 పేపర్స్ని కంప్లీట్ చేయడానికి నాకు 5 days పట్టింది. 5 days పట్టిందంటే ఒక రోజులో ఎన్ని పేపర్స్ వస్తాను? నేను 2 పేపర్స్ వస్తాను. ఒక రోజు ఎన్ని పేపర్స్ వస్తాను? 2 పేపర్స్ వస్తాను. అదే 10 పేపర్స్ రాయడానికి నాకు 10 days పడితే ఒక రోజుకి ఎన్ని పేపర్స్ వస్తాను? 1 పేపర్ రాస్తాను. అర్థమవుతుందా? అంటే నేను రోజుకి ఎన్ని పేపర్స్ వస్తున్నాను? ఇద్దరం కలిసి 1 dayలో
ఎన్ని పేపర్స్ వస్తున్నాం? మొత్తము 3 పేపర్స్ వస్తున్నాం. 1 డేలో ఇద్దరం కలిసి 3 పేపర్స్ వస్తే మొత్తం ఎన్ని పేపర్లు ఉన్నాయి? 10 పేపర్స్ ఉన్నాయి. టోటల్ వర్క్ ఎంత? టోటల్ డేస్ ఎంత అవుతుంది ఇప్పుడు? 10. మొత్తం వర్క్ ఎంత ఉంది? 10 పేపర్స్ ఉంది. ఒక రోజులో 3 పేపర్స్ వస్తే మొత్తం ఎన్ని పేపర్స్ ఉన్నాయి? 10 పేపర్స్ ఉన్నాయి. అంతే. 10/3 ఇదో ఆన్సర్. 10/3 అంటే ఎంత? 3. 1/3 డేస్. ఇది ఆన్సర్. ఇలా ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. 2 మెంబర్స్ వర్కింగ్ టుగెదర్ ఫార్ములా అనేది ఈజీగానే ఉంటుంది. ఇది ఒక్కటి దానికి తప్ప మిగతా అన్ని దానిలకి వితౌట్ ఫార్ములా చాలా ఈజీగా మనకి హెల్ప్ అవుతుంది. ఓకేనా? జస్ట్ ఫాలో ద. మనకు ఆల్రెడీ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడం అందరికి వచ్చి ఉంటుంది. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడం వస్తే దిస్ మెథడ్ ఈజ్ వెరీ 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 ఈజీ కంపేర్ టు విత్ ఫార్ములాస్. ఓకేనా? ఫస్ట్ అంటే ఇద్దరు వర్క్ చేస్తున్నారు. ఏ అనే ఒకతను, బి అనే ఒకతను వర్క్ చేస్తున్నాడు. ఒకడేమో 5 days, బి అనే ఒకడేమో 10 days వర్క్ చేస్తున్నాడు. ఇద్దరు కలిసి వర్క్ చేస్తే ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తాను క్వశ్చన్ మీనింగ్. అయితే వితౌట్ ఫార్ములా ప్రకారము ఏ వచ్చి 5 daysలో వర్క్ కంప్లీట్ చేస్తాడు, బి వచ్చి 10 daysలో వర్క్ కంప్లీట్ చేస్తాడు. టోటల్ వర్క్ యూనిట్స్ అంటే అన్నిటికి ఏం ఫైండ్ అవుట్ చేస్తాను నేను? ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాను. ఎల్సిఎం ఎంత వచ్చింది నాకు? 5కి 10కి 10 వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ డేస్ రాసాను. ఇక్కడ 1 day ఎఫిషియన్సీ. 1 day ఎఫిషియన్సీ అంటే ఒక రోజులో వాడు ఎంత అయితే చేయగలుగుతాడో దాన్ని 1 day ఎఫిషియన్సీ అంటే వాడు ఎంత ఒక రోజులో ఎన్ని పేపర్స్ రాస్తాడో చెక్ చేసుకుంటాం. మొత్తం 10 పేపర్స్ నేను వర్క్ చేయడానికి, అంటే నేను పెండింగ్ రాయాల్సింది 10 పేపర్స్ పెండింగ్ రాయాలి. 10 పేపర్స్ పెండింగ్ రాయడానికి నాకు ఎన్ని డేస్ పట్టింది? ఏకి 5 days పట్టింది. అదే 10 పేపర్స్ పెండింగ్ రాయడానికి బీకి ఎన్ని డేస్ పట్టింది? 10 days పట్టింది. అంటే ఒక రోజులో ఎన్ని పేపర్స్ వస్తాడు? ఏ వచ్చి 2 పేపర్స్ వస్తాడు. వీడు వచ్చి ఒక రోజులో ఎన్ని పేపర్స్ వస్తాడు? 1 పేపర్ వస్తాడు. ఇద్దరు కలిసి కూర్చొని రాస్తే ఎన్ని పేపర్స్ వస్తాడు? 3 పేపర్స్ వస్తాడు. అంటే ఒక రోజులో ఇద్దరు కూర్చొని రాస్తే ఎన్ని పేపర్స్ వస్తారు? 3 పేపర్స్ వేసేస్తారు. కానీ మొత్తం ఎన్ని పేపర్స్ ఉన్నాయి మనకు? 10 పేపర్స్ ఉన్నాయి. టోటల్ వర్క్ ఎంత ఉంది? 10 పేపర్స్ ఉంది. 10 పేపర్స్ రాయాలి మనం పెండింగ్. కానీ ఇద్దరు కలిసి ఒక రోజు ఎన్ని పేపర్స్ వస్తున్నారు? 3 పేపర్సే రాస్తున్నారు. మనకు ఉండేదేమో 10 పేపర్స్ కంప్లీట్ చేయాలి. ఒక రోజులేమో 3 పేపర్స్ వస్తున్నారు. అంటే 10/3 వేస్తే టోటల్ వర్క్ బై సింగిల్ డే వర్క్ చేసామంటే 10/3 days వస్తుంది. 10/3 days అంటే 1/3 days. దిస్ మెథడ్ ఈజ్ వెరీ వెరీ ఈజీ. జస్ట్ ఫాలో ద వితౌట్ ఫార్ములాస్. ఓకేనా? సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. సెకండ్ క్వశ్చన్లో కూడా సేమ్ క్వశ్చన్, ఓన్లీ డేస్ మాత్రం చేంజ్ అయ్యాయి. అంటే ఇఫ్ ఏ అండ్ పి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days and 30 days అంటే ఇన్ హౌ మచ్ టైమ్ విల్ దే టుగెదర్ ఫినిష్ ద వర్క్. దాని మీనింగ్ ఏంటంటే ఏ అనే వాడు ఒక పర్సన్ ఉన్నాడు, బి అనే ఒక పర్సన్ ఉన్నాడు. వాళ్ళు ఇద్దరు కలిసి వర్క్ చేస్తున్నారంట. వర్క్ చేస్తే ఒకరికేమో 20 daysలో కంప్లీట్ అయిపోయింది, ఇంకోటికేమో 30 days పట్టింది. అర్థమవుతుందా? ఒకవేళ ఇద్దరు కలిసి చేస్తే అంటే టుగెదర్ అంటే మీనింగ్ ఏంటి? ఇద్దరు కలిసి చేయడం. టుగెదర్ అంటే మీనింగ్ ఇద్దరు కలిసి చేస్తే ఆ వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తానని అడిగాడు. మనం ఫస్ట్ విత్ ఫార్ములా ఆల్రెడీ చేద్దాం. మనకు ఆల్రెడీ విత్ ఫార్ములా తెలుసు. 2 మెంబర్స్ వర్కింగ్ టుగెదర్ ఫార్ములా ఏంటి? ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి. అదే వితౌట్ ఫార్ములా అయితే బై యూజింగ్ ఎల్సిఎం మెథడ్ అప్లై చేయాలి. ఫస్ట్ విత్ ఫార్ములా చేద్దాం. ఏ వచ్చి ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తాంట? 20 days. బి వచ్చి 30 days పడుతుంది. బి వచ్చి 30 days, ఏ వచ్చి 20 days. 2 మెంబర్స్ వర్కింగ్ టుగెదర్ ఫార్ములా ఏంటి? ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి. అంటే 2 మెంబర్స్ వర్కింగ్ టుగెదర్ ఫార్ములా అంటే ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి. ఏ వాల్యూ ఎంత? 20. ఏ వాల్యూ ఎంత? 20. బి వాల్యూ ఎంత? 30 డివైడెడ్ బై 20 ప్లస్ 30. అప్పుడు ఎంత వస్తుంది? 20 into 30 డివైడెడ్ బై 50. 0 0 క్యాన్సిల్. 5 1 జా 5 4 జా అంటే రిమైనింగ్ ఏం మిగిలింది? 4 into 3 దట్ మీన్స్ 12 days. ఇది విత్ ఫార్ములా బేస్. ఇది ఫార్ములా బేస్. 2 మెంబర్స్ వర్కింగ్ టుగెదర్ ఫార్ములా ఏంటి? ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడం వస్తే ఆటోమేటిక్గా వితౌట్ ఫార్ములాస్ వచ్చేసినట్టే మనకు. బై యూజింగ్ ఎల్సిఎం మెథడ్. ఎల్సిఎం మెథడ్ ఎలా అప్లై చేస్తాం మనకు తెలుసు. మనకు ఆల్రెడీ ఇక్కడ ఎవరు ఉన్నారు? ఏ అనే ఒక పర్సన్ ఉన్నాడు, బి అనే ఒక పర్సన్ ఉన్నాడు. ఇది ఇక్కడ వాళ్ళిద్దరు ఎన్ని డేస్ టోటల్ వర్క్ అనుకుంటాం. టోటల్ వర్క్ యూనిట్స్. ఇక్కడేమో డేస్. ఇక్కడేమో 1 day ఎఫిషియన్సీ. ఏ వచ్చి 10 daysలో వర్క్ చేస్తాడంట,
20 days పడుతుందంట. అదే బీకి వచ్చి ఎన్ని డేస్ వర్క్ చేస్తారంట 30 daysలో కంప్లీట్ చేస్తారంట. వీళ్ళిద్దరికి ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏకి బీకి అంటే 20కి 30కి ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం ఆఫ్ 20 30 20కి 30 ఎల్సిఎం ఎంత, బిగ్గెస్ట్ నెంబర్ ఇది షార్ట్ కట్ చూడండి ఒకసారి, బిగ్గెస్ట్ నెంబర్ ఇది 30, బిగ్గెస్ట్ నెంబర్ 30 అయితే 20 టేబుల్లో 30 డివిజిబుల్ అవుతుందో అవ్వదు, మళ్ళీ ఇదెంత మల్టిపుల్ చేయాలి, 2తో మల్టిపుల్ చేయాలి. 32 0 ఎంత 60, 20 టేబుల్లో డివిజిబుల్ అవుతుందో లేదా, దట్ మీన్స్ ఎల్సిఎం ఎంత 60, ఎల్సిఎం ఎంత 60 యూనిట్స్, ఎల్సిఎం ఎంత 60. అంటే దీని ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు చూడండి ఒకసారి ఈజీగా చూడండి ఒకసారి, అంటే ఏ ఏమో 20 daysలో వర్క్ కంప్లీట్ చేస్తాడు, అదే వర్క్ని బిఏ అయితే 30 days చేస్తాడు. వాళ్ళిద్దరికి ఎల్సిఎం ఎంత వచ్చింది 60 యూనిట్స్ వచ్చింది. అంటే నేను కంప్లీట్ చేయాల్సిన ఎన్ని పేపర్స్ నేను కంప్లీట్ చేయాలి, 60 పేపర్స్ కంప్లీట్ చేయాలి. 60 పేపర్స్ కంప్లీట్ చేయడానికి నాకు ఏకి ఎన్ని డేస్ పట్టింది, 20 days పట్టింది. అదే 60 పేపర్స్ కంప్లీట్ చేయడానికి బీకి ఎన్ని డేస్ పట్టింది, 30 days పట్టింది. అంటే 60 పేపర్స్ కంప్లీట్ చేయడానికి ఏకి 20 days పడితే ఒకరోజు ఎన్ని పేపర్స్ వస్తాడు, 23 60 కదా, అంటే 3 పేపర్స్ వస్తాడు. అదేలాగా 60 పేపర్స్ రానికి బీకి 30 days పడితే ఒక రోజుకి ఎన్ని పేపర్స్ వస్తాడు, 32 60 కదా, అంటే 2 minutes పడుతుంది. అంటే వీడేమో ఏ ఏమో రోజుకి 3 పేపర్స్ వస్తున్నాడు, బి ఏమో రోజుకి 2 పేపర్స్ వస్తున్నాడు. అంటే ఇద్దరు కలిపి 1 డేలో ఎన్ని పేపర్స్ వస్తున్నారు, మొత్తము 3 + 2 అంటే 5 యూనిట్స్ చేస్తారు. ఇద్దరు కలిపి రోజుకి ఎన్ని పేపర్స్ వస్తున్నారు, 5 పేపర్స్ వస్తున్నారు. ఒక రోజుకి 5 పేపర్స్ వస్తే మొత్తం ఎన్ని పేపర్స్ ఉన్నాయి, 60 పేపర్స్ ఉన్నాయి. ఒక రోజుకి 5 పేపర్స్ వస్తున్నా అంటే దాని మీనింగ్ ఏంటి, 60 పేపర్స్ రావడానికి ఎన్ని రోజులు పడుతుంది, 12 days పడుతుందా లేదా, దట్ ఈస్ ఆన్సర్. అంతే. టోటల్ డేస్ ఎంత, టోటల్ డేస్ ఈక్వల్స్ టు టోటల్ పేపర్స్ ఎన్ని ఉన్నాయి 60 బై ఒక రోజుకి ఎన్ని పేపర్స్ వస్తారు 5, క్యాన్సిలేషన్ చేస్తే 12, అంటే దట్ మీన్స్ 12 days. ఇలా ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. డోంట్ నెగ్లెక్ట్. మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా ఐ విల్ ఎక్స్ప్లెయిన్, ఓకేనా. అంటే ఏ అనేవాడు బి అనేవాడు, ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days అండ్ 30 days, ఇన్ హౌ మచ్ టైమ్ విల్ దే ఫినిష్ టుగెదర్ ఫినిష్ ద వర్క్. దాని మీనింగ్ ఏంటంటే ఏ ఒక వర్క్ని 20 daysలో కంప్లీట్ చేస్తాడు, అదే బి వచ్చి 30 daysలో కంప్లీట్ చేస్తాడు. అంటే విత్ ఫార్ములా అయితే 2 members వర్కింగ్ టుగెదర్ ఫార్ములా ఏంటి, ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి. ఇలా క్యాన్సిలేషన్ చేస్తే 12 days వస్తుంది. ఒకవేళ వితౌట్ ఫార్ములా చేయాలనుకుంటే దిస్ మెథడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. This method is very very important for all competitive exams and also Sainik and Navodaya exams also. Okay, now don't neglect. This method is very very easy and follow this method. Without formula cheyadaniki try cheyandi. With formula దీంట్లో అయితే 2 members working together formula easy. ఒకవేళ 3 members working together ఇస్తే దాంట్లో ఏ ఇంటూ బి ఇంటూ సి బై ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ అని క్యాలిక్యులేషన్ ఏదో ఇస్తాడు. ఆ క్యాలిక్యులేషన్ అంతా చేస్తారు, మనకు టైం పట్టేస్తుంది, 4 minutes 5 minutes పడుతుంది. అదే వితౌట్ ఫార్ములాస్ కూడా ఎలా చేయాలో 3 members వర్కింగ్ మీద అప్పుడు చెప్తాను, ఓకేనా. మనం అప్పుడు మాట్లాడేటప్పుడు దాని గురించి ఎలా చేయాలి ఈజీగా చెప్తాను, ఓకేనా. అందుకే ఈ మెథడ్ ఫాలో అవ్వండి. ఇదేముంది ఈజీనే కదా, ఏ రాస్తాం బి రాస్తాం, టోటల్ వర్క్ యూనిట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం, అంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం. మనకి దీంట్లో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడం వస్తే దిస్ మెథడ్ ఈజ్ వెరీ ఈజీ, జస్ట్ ఫాలో దిస్ వితౌట్ ఫార్ములా మెథడ్, ఓకేనా. ఇప్పుడు ఏ వచ్చి డేస్, ఇక్కడేమో 1 day ఎఫిషియన్సీ. డేస్ కింద ఏ కింద ఎంత రాస్తాను 20, బి ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తానంట 30 daysలో కంప్లీట్ చేస్తానంట. ఇక్కడ ఏం రాస్తాను నేను టోటల్ వర్క్ యూనిట్స్ వస్తాను, అంటే దాని కింద ఏం ఫైండ్ అవుట్ చేస్తాను, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాను. దానికి 20కి 30కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వచ్చింది 60 వచ్చింది. 60 వస్తే 10 యూనిట్స్ ఏమనుకున్నా నేను పేపర్స్ అనుకున్నా, అంటే 60 పేపర్స్ కంప్లీట్ చేయాలి నేను 60 పేపర్స్ రాయాలి. 60 పేపర్స్ రాయడానికి నాకు ఏ కనే వాడికి ఎన్ని డేస్ పట్టింది 20 days పట్టింది. అదే 60 పేపర్స్ రాయడానికి బీకి ఎన్ని డేస్ పట్టింది 30 days పట్టింది. అంటే 60 పేపర్స్ రాయడానికి 1 dayలో ఎన్ని పేపర్స్ వస్తాడు, వీడికి 20 days పట్టిందంటే దాని మీనింగ్ 1 dayలో ఎన్ని పేపర్స్ వస్తాడు 3 పేపర్స్ వస్తాడు. అదే 60 పేపర్స్ రాయడానికి బీకి 30 days పడితే 1 dayలో ఎన్ని పేపర్స్ వస్తాడు 2 పేపర్స్ వస్తాడు. అంటే 1 dayలో ఇద్దరు కలిపి ఎన్ని పేపర్స్ వస్తారు, 1 dayలో ఇద్దరు కలిపి ఎన్ని పేపర్స్ వస్తారు 5 పేపర్స్ వస్తారు. ఒక రోజుకి 5 పేపర్స్ వస్తే వాళ్ళు రాయాల్సిన పేపర్లు అన్నీ 60 పేపర్స్ ఉన్నాయి. 60 అంటే టోటల్ పేపర్స్ బై సింగిల్ డేస్ పేపర్స్, అంటే ఒక రోజులో 5 పేపర్స్ వస్తే టోటల్ 60 పేపర్స్ వాటికి ఎన్ని డేస్ పడుతుంది 12 days పడుతుందో లేదు. ఇలా జనరల్గా చెప్పేయచ్చు, అసలు వితౌట్ క్యాన్సిలేషన్ ఎక్కడ క్యాన్సిలేషన్ ఉండదు. ఫైనల్గా జస్ట్ డైరెక్ట్గా ఆన్సర్ చేయడమే. మనకి ఇలా రాయడం వస్తే వితౌట్ ఫార్ములా వెరీ వెరీ ఈజీ మెథడ్, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చెప్పు. 3rd క్వశ్చన్ని మీరు ఫైండ్ అవుట్ చేస్తే నాకు ఆన్సర్ కామెంట్లో చేయండి.
ఇది కూడా సేమ్ మోడల్, అంటే 2 మెంబర్స్ వర్కింగ్ టుగెదర్, ఇది కూడా సేమ్ క్వశ్చన్. ఈ ఆప్షన్స్లో ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది నా కామెంట్లో ఆన్సర్ చేయండి. అది కరెక్టా రాంగా చెక్ చేసుకుందాం, ఓకేనా? 2 మెంబర్స్ వర్కింగ్ టుగెదర్ ప్రాబ్లమ్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే, ఇంకేదైనా టైమ్ అండ్ వర్క్లో ప్రాబ్లమ్స్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మస్ట్ అండ్ షుడ్ కామెంట్ చేయండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ మోర్ ప్రాబ్లమ్స్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వితౌట్ ఫార్ములాస్ చేయడానికి ట్రై చేయండి. విత్ ఫార్ములా వచ్చి a+b అనేది దీనికి ఒకటైతే ఈజీగా ఉంటుంది. అండ్ వితౌట్ ఫార్ములా కూడా ఫాలో అవ్వండి, చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ కూడా, ఓకేనా? డోంట్ నెగ్లెక్ట్. ఈ క్వశ్చన్ మస్ట్ అండ్ షుడ్ మీరు నాకు చేసి నా కామెంట్లో ఆన్సర్ చేయాలి, డోంట్ ఫర్గెట్, ఓకేనా? ఇంకొక విషయం, సైనిక్ అండ్ నవోదయకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇప్పటి నుంచి ఈ ఛానల్ ఫాలో అయ్యారంటే ప్రతి ఒక్క వీడియో నేను అప్డేట్ చేస్తూనే ఉంటాను. ప్రతి టాపిక్ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఎంత ఈజీగా చేయాలో, ఎంత ఈజీ ట్రిక్స్ ఉన్నాయో, మీకు ఎంత ఈజీగా అర్థమవుతుందో, అసలు వితౌట్ ఫార్ములాస్ ఎలా చేయాలి, అసలు ఫార్ములాస్ యూజ్ చేయకుండా ఎవ్రీ టాపిక్ని ఎలా చేయాలి, చాలా ఈజీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏ మాత్రం డౌట్స్ ఉన్నా జస్ట్ ఫాలో దిస్ ఛానల్. మీకు ఏ డౌట్స్ ఉన్నా నెంబర్ ఉంది ఆల్రెడీ డిస్క్రిప్షన్లో, జస్ట్ కాల్ చేయండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్.